Welcome to 24 Technologies. Our today's topic is site-to-site VPN. How to create site-to-site VPN in Azure Network. Azure Network లో మనము సైట్ టు సైట్ అబ్జర్వ్ చేస్తే నాకు టూ థింగ్స్ కావాల్సి ఉంది. ఫస్ట్ సైట్ టు సైట్ అంటే ఏంటమ్మా? సైట్ టు సైట్ ఇదొక సైట్ అనుకోండి, ఇదొక సైట్ అనుకోండి. సైట్ టు సైట్ VPN. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే టనలింగ్. దిస్ వన్ ఈస్ టనలింగ్. ఇది టనలింగ్. ఇది అజ్యూర్ క్లౌడ్. ఇక్కడ క్లౌడ్ అంటే నీకు వీనట్స్ ఏవో ఉన్నాయి. ఇది వచ్చేసి నీ ఆన్ ప్రెమ్. ఇక్కడ ఏదైతే ఉందో నువ్వు ఏం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఏది విపిఎన్ లో సైట్ టు సైట్ విపిఎన్ అంటే విపిఎన్ మీరు లాంచ్ చేయాలి అంటే నీ ఆన్ ప్రెమ్ లో నీకు హార్డ్వేర్ డివైస్ ఉండాలి. హార్డ్వేర్ డివైస్ దాన్ని కాన్ఫిగర్ చేసుకొని ఉండాలి. అండ్ అజ్యూర్ సైడ్ నువ్వేం క్రియేట్ చేసుకొని ఉండాలి? నీ వర్చువల్ నెట్వర్క్ గేట్వే. అండ్ దిస్ ఈస్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే. అండ్ నీ ఆన్ ప్రెమ్ లో ఏం క్రియేట్ చేసుకొని ఉండాలి? నీ లోకల్ నెట్వర్క్ గేట్వే. ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఉండాలి. ఓకే, దీనికి సంబంధించింది మనము పిక్చర్ చూద్దాం. ఎక్కడ అజూర్ పోర్టల్లోనే మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా, అక్కడ మనం చూద్దాం ఒకసారి. డూ వన్ థింగ్, ఐ విల్ గో టు గూగుల్. ఇట్ ఏమని సెర్చ్ చేద్దాం? మైక్రోసాఫ్ట్ Azure Docs. This one, Microsoft Azure Docs. ఈ అజూర్ డాక్యుమెంటేషన్ లో ఏదైతే ఉందో డైరెక్ట్ గా అజూర్ డాక్యుమెంటేషన్ కొట్టినా కూడా వచ్చేసేది అట్లుంది. అజూర్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దీంట్లో నెట్వర్కింగ్ పార్ట్ లో నెట్వర్కింగ్. దిస్ వన్, ఈ నెట్వర్కింగ్ పార్ట్ లో నాకేం కావాలి? ఆల్ నెట్వర్కింగ్ సర్వీస్ అప్లికేషన్ గేట్వే. నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్. VPN గేట్వే ఎక్కడ ఉంది? VPN గేట్వే, yes, this one, VPN గేట్. ఈ VPN గేట్స్ లోకి వెళ్ళినామంటే నాకు సైట్ టు సైట్ VPN అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దీంట్లో కాన్ఫిగర్ సైట్ టు సైట్ VPN అని చెప్పేసి ఉన్నదాన్ని మనము దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు చూస్తే 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే 3 టైప్స్. ఏవి? నువ్వు అజూర్ పోర్టల్ నుండి చేయొచ్చు, అజూర్ CLI అని కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుండి ఇది క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ అజూర్ పవర్ షెల్ నుండి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం పవర్ షెల్ కోడింగ్ స్క్రిప్ట్లు ఇవన్నీ కమాండ్స్ ఇవన్నీ కాకుండా జస్ట్ విల్ గో త్రూ అజూర్ పోర్టల్ GUI యూజ్ చేసుకుంటూ పోర్టల్ని యూజ్ చేసుకుంటూ చేద్దాం. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ ఏమొస్తుందో ఇక్కడ చూడండి, మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, రైట్? ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, సెకండ్, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఏది? VNet 1 అని చెప్పేసి, దిస్ వన్. ఇదేది? నా VNet 1. వేరే కలర్ తీసుకుందాం. వేరే కలర్ తీసుకుంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో మీకు వినట్, ఇదేది? నీ అజూర్ క్లౌడ్. దిస్ వన్. అండ్ ఇది వచ్చేసి నీ ఆన్ ప్రెమ్ అంటే నీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ఇదేమవుతుంది? ఒక సైట్. అండ్ దిస్ వన్ ఆల్సో వన్ సైట్. అంటే సైట్ టు సైట్. దీన్ని సైట్ టు సైట్ అని చెప్పేసి కాల్ చేస్తాను. ఇక్కడ మీకు ఓకే, మీ అజూర్ అకౌంట్ కు మీరు కనెక్ట్ అయ్యారు, దట్స్ ఓకే. మీ అజూర్ అకౌంట్ కు మీరు కనెక్ట్ అయినప్పుడు, సార్ నాకు ఆన్ ప్రెమ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు మల్టిపుల్ ఆఫీసెస్ ఉన్నాయి. లైక్ నేను హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి అనుకున్నాం. లైక్ ఇది వచ్చేసి హైటెక్ సిటీ. అండ్ ఇంకొక ఆఫీస్ ఏదైతే ఉందో అది నాకు SR నగర్ అని చెప్పేసి. SR నగర్లో అంత పెద్ద ఆఫీసులు ఏముండవు, జస్ట్ అనుకోండి. అంటే అప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక టనల్ ఉంది కదా, ఇక్కడ నుండి కూడా ఒకటి ఉంటుంది. అంటే మల్టిపుల్ ఆఫీసెస్ కూడా నువ్వు రీచ్ కావచ్చు. అంటే దానికి సంబంధించి మనకి ఏమేమి కావాలి అంటే ఇక్కడ VPN గేట్వే అని చెప్పేసింది కదా, దిస్ వన్.
ఈ విపిఎన్ గేట్వే. ఆ విపిఎన్ గేట్వే ఏదైతే ఉందో ఆ విపిఎన్ గేట్వే ఏదైతే ఉందో ఆ విపిఎన్ గేట్వే మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ విపిఎన్ గేట్వే అంటే ఏంటి? వర్చువల్ నెట్వర్క్ గేట్వే. వర్చువల్ నెట్వర్క్ గేట్ ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మన క్లౌడ్ సైడ్, అజూర్ సైడ్. అండ్ ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ నాకు లోకల్ నెట్వర్క్ గేట్వే. లోకల్ నెట్వర్క్ గేట్వే. లోకల్ నెట్వర్క్ గేట్వే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పబ్లిక్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తానా, ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ యూజ్ చేస్తానంటే వీడే చెప్తున్నాడు, బాబు నువ్వు యూజ్ చేసేది పబ్లిక్ ఐపీ అడ్రస్. యూజ్ చేసేది పబ్లిక్ ఐపీ అడ్రస్. అంటే ఈ లోకల్ నెట్వర్క్ డివైస్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక హార్డ్వేర్ ఉంటుంది మీకు. ఇక్కడ ఒక హార్డ్వేర్. ఆ హార్డ్వేర్‌ను మీరు కాన్ఫిగర్ చేసుకుంటారు విపిఎన్ డివైస్‌లో. ఓకే. ఆ తర్వాత ఇది ట్రావెల్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు ఎట్లా ట్రావెల్ అయితుంది? పబ్లిక్ ఐపీ అడ్రస్ త్రూ ట్రావెల్ అయితుంది. అండ్ టనెలింగ్ ఇక్కడ ఏమైతదంటే ఎన్క్రిప్షన్ అయితది. నీకు పబ్లిక్ ఇంటర్నెట్‌నే యూజ్ చేసుకొని ట్రావెల్ అవుతుంది కనెక్షన్ కోసం. బట్ ఏమవుతుంది అంటే ఈ టనెలింగ్‌లో ఇది ఏం టనెల్ యాక్చువల్‌గా? ఈ టనెల్‌ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? సింపుల్‌గా మనం రెగ్యులర్‌గా చూసే దాంట్లో లైక్ మీరు బస్సు గాని, ట్రైన్ గాని, కార్ గాని ఏదైనా టనెల్‌లోకి వెళ్తుంది కదా! ఆ టనెల్ సైజ్‌ని బేస్ చేసుకొని ఎన్ని వెహికల్స్ మనకు మూవ్ అయితాయి అట్ ఎ టైమ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న టనెల్ అంటే మీరు ఎంత అమౌంట్ పే చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని పర్ సెకండ్ అంటే ఒక్కసారి ఎన్ని రిక్వెస్ట్‌లకు సపోర్ట్ చేయాలి. అంటే మీ ఆఫీస్‌లో ఎన్ని డివైసెస్ ఉన్నాయి. ఆ ఆఫీస్‌లో ఉన్న డివైసెస్ అన్నింటికి ఎన్ని డివైసెస్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. ఇది మంత్లీ బేసిస్‌లో ఉంటుంది. ఇన్ని డివైజెస్‌కు నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ దీంట్లో యాక్టివ్, ప్యాసివ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ ఈ టనెల్‌లో నాకు ఈ టనెల్ డౌన్ అయినా కూడా రిడెండెన్సీ పర్పస్ ఇంకొక రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడానికి నాకు స్కోప్ ఉంటుంది. అంటే యాక్టివ్ అని. యాక్టివ్, ప్యాసివ్ అంటే ఒకే రిక్వెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నీకు 2 లైన్స్ ఉన్నాయి, 2 పాత్స్ ఇస్తున్నాడు వాడు అని చెప్పేసి అంటే అట్ ఎ టైమ్ ఎందుకది ఒకటి డౌన్ అయినా ఇంకోటి అప్ ఉందంట. దానికి మీరు రెండింటికి పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఏంది? ఒక సైట్ టు సైట్ విపిఎన్‌లో ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్‌వే అండ్ ఇంకొకటి మీ లోకల్ నెట్వర్క్ గేట్‌వే క్రియేట్ చేసుకొని పబ్లిక్ ఇంటర్నెట్‌ను యూజ్ చేసుకుంటూ ఇక్కడ మీరు సెక్యూర్ వేలో అంటే ఎన్క్రిప్ట్ అయ్యి మీరు వీటిని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? అజూర్ పోర్టల్‌కి లాగిన్ అయిన తర్వాత దిస్ వన్. ఏది? వర్చువల్ నెట్వర్క్ గేట్‌వే. దానికి సంబంధించిన మనకు ఆల్వేస్ ఏమేమి ఉండాలి? దానికి సంబంధించిన నాకు ఒక వీనెట్ ఉండాలి. వీనెట్, సబ్నెట్స్, డెడికేటెడ్ సబ్నెట్స్ ఉండాలి. అంటే వర్చువల్ నెట్వర్క్ గేట్‌వేకి ఈ గేట్‌వేస్ కోసం నువ్వు ఏది పడితే అది యూజ్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. మీరు దానికోసం డెడికేటెడ్‌గా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ సెషన్ థియరీలో అది కూడా మనం చూద్దాం. బట్ ఫస్ట్ మనం ఏం చేద్దాం? 2 క్రియేట్ చేద్దాం. 2 క్రియేట్ చేసుకున్న తర్వాత చేద్దాం. దిస్ ఈజ్ అవర్ థియరిటికల్ పార్ట్ ఆఫ్ సైట్ టు సైట్ విపిఎన్. మీకు ఇది గూగుల్‌లో మీరు సెర్చ్ చేస్తే మీకు కూడా అర్థమైపోతది. మీకు కూడా దొరుకుతది. ఓకే. ఆ పిక్చర్‌ని కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏందంటే ఇక్కడ ఒక్క ఆన్ ప్రెమ్ కాకుండా మల్టిపుల్ ఆఫీసెస్ ఉన్నా కూడా నేను కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. అంటే మీరు 3 ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 అంటే నీ వర్చువల్ నెట్వర్క్ గేట్‌వే నుండి నీ లోకల్ నెట్వర్క్ గేట్‌వేస్ ఎన్ని క్రియేట్ చేసుకోవాలి? 3 లోకల్ నెట్వర్క్ గేట్‌వేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక లోకల్ నెట్వర్క్ గేట్‌వే క్రియేట్ చేసుకొని ఉంటే ఆ 3 ఐపీ అడ్రెసెస్‌ను వీటికి ఇక్కడ మ్యాప్ చేయాల్సి ఉంటుంది. రైట్? దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. అండ్ మనం దీనికి థియరిటికల్‌గా అవి క్రియేట్ చేసేది మనము చూద్దాం. నెక్స్ట్ సెషన్‌లో అది పెడతాను. రైట్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డెడికేటెడ్ సెషన్స్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. యూ కెన్ కాంటాక్ట్ మీ వయా వాట్సాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.